గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన దేశ ప్రధాని అయిన తర్వాత మర్చిపోవాలని అనిపించట్లేదు. రాజనీతిలో నలుగురు గొప్పవారిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యే నాటికి కొడుకు హరిశాస్త్రి అశోకా లైలాండ్ కంపెనీలో ఓ చిన్న ఉద్యోగి. ఆయన ప్రధాని అయిన తర్వాత హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్గా కంపెనీ ప్రమోషన్ ఇచ్చిందిట. వారెందుకు ఇచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోవడానికి నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయి, లేకపోతే నేను చేస్తానని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారట. ఒక ముఖ్యమంత్రి చొక్కా తొడుక్కున్న తర్వాత బొత్తం తెగిపోతే నౌకర్ ఆ బొత్తాన్ని నిలబెట్టి కుట్టిన కథను చదువుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒక ఆయన ఎమ్మెల్యే సభ అయ్యాక చేతిలో కద్దర సంచితో రోడ్డు బస్ ఎక్కేవారు. ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య. ఓ సాధారణమైన మత్స్యకారుల కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతిగా 2 జత బట్టలు పెట్టిలో పెట్టుకుని రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. నాయకత్వం కొందరికి సాకు, కొంతమందికి దోపిడీ, కొందరికి అతి తక్కువ మందికి అవకాశం, సేవ. అందుకని ఆయన గర్వంగా నేను మీ చౌకీదారునని చెప్పుకున్నారు. ఇండియా టుడేలో వచ్చిన కథనం ఇప్పుడు ప్రధాని కథ. ఒక బాబాయ్ కొడుకు అరవింద్ బాయ్ నూనె డబ్బాలు, అక్కర్లేని పాత సామాను కొనుక్కుని నెలకి 9,000 సంపాదిస్తాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిన్న చిరుతిళ్ళు అమ్మి వాద్నగర్లో చిన్న ఇంట్లో ఉంటారు. జయంతిలాల్ అనే మరో సోదరుడు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కూతుర్ని ఓ బస్సు కండక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాద్నగర్లో వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంధువులను కూడా ఎవరికీ తెలియదు. మోదీ అన్నయ్య సోంభాయ్ పూణేలో ఓ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. ఓ సభలో కార్యక్రమాన్ని నిర్వహించే ఓ అమ్మాయి ఈయన నరేంద్ర మోదీ అన్నగారని చెప్పి నోరు జారింది. ఆయన వెంటనే మైకు లాక్కున్నాడు. నాకు ప్రధానమంత్రి మోదీకి మధ్య ఓ తెర ఉంది, అది మీకు కనిపించదు. అవును, నేను నరేంద్ర మోదీ అన్నయ్యని, ప్రధానికి కాదు. ప్రధానమంత్రి మోదీకి నేను 1.46 బిలియన్ భారతీయుల్లో నేను ఒకడినని చెప్పారు. మోడీ అన్నయ్య అమృతాబాయి చెప్పారు. 1969లో రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో టీ దుకాణం నడిపే రోజుల్లో ఆ దుకాణం నిజానికి ఆయన మేనమావది. మోదీ రోజంతా పనిచేసి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్లి వృద్ధులైన ప్రచారకులకు సేవ చేసి ఏ రాత్రికో కొట్టికే వచ్చి క్యాంటీన్ బల్ల మీద నిద్రపోయేవారట. ఇల్లు ఒకే గదున్న వసతి కనుక. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో మోదీ ఓ రోజు గడిపారట. మరి 2012లో ఎందుకు గడపలేదు? ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నాడు, అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనాన్ని కల్మషం చేస్తోందని. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన తల్లిగారైన హీరాబెహన్ ఆయనకి స్వీట్లు తినిపించడం మనం అందరం టీవీలో చూసాం. ఆయన అమ్మగారి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా గుజరాత్లోని గాంధీనగర్లో ఆమె నివాసానికి వెళ్లారు. చెంబుతో నీళ్లు పోస్తూ పళ్ళెంలో కాళ్లు కడిగి ఆ నీళ్లని తమ నెత్తిమే చల్లుకున్నారు. ఆ సందర్భంగా చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలను మోదీ గారు గుర్తుకు తెచ్చుకున్నారు. అమ్మ సాధారణమైన మహిళగా కనిపించిన కానీ ఓ అసాధారణమైన మహిళ అని పేర్కొన్నారు. ఆవిడ చెరక తిప్పడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ ఖర్చులకు మద్దతుగా నిలిచారని చెప్పారు. గుజరాత్లోని వాద్నగర్లో మట్టి గోడల ఇంటిలో ఉండేవాళ్ళం. వర్షం పడినప్పుడు మా ఇంటి పైకప్పు నుండి నీరు కిందకి పడేది. అప్పుడు అమ్మ బకెట్లు, పాత్రలు పెట్టి నీరుని సేకరించేది. ఎంతో ప్రతికూల పరిస్థితులకు అమ్మ దృఢంగా నిలిచింది. కేవలం 2 సందర్భాల్లో వారి అమ్మని బయటికి తీసుకొచ్చారట. ఒకటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు, 2 శ్రీనగర్లో లాల్ చౌక్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు. నేను ఫోన్లో అమ్మతో మాట్లాడినప్పుడల్లా ఢిల్లీలో సంతోషంగా ఉంటున్నావా, తప్పు ఎప్పుడూ చేయకు, చెడు ఎవరికీ చేయకు, పేదల కోసం పనిచేయి అని చెబుతూ ఉండేవారట. ఆమె ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేది, ఇతరుల చేత సేవ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు, నా అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోవాలని అంటూ ఉండేదని అమ్మ జీవిత కథలో పేర్కొన్నారు. అమ్మలు అందరికీ ఉంటారు, అరుదైన అమ్మలు కొందరికే ఉంటారు. అమ్మ దృఢమైన సంకల్పం, విశిష్టమైన లక్షణాలు, అంకితభావం, దృఢమైన సంకల్పం, రాజకీయ నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోట్లాది మంది భారతీయుల జీవితాల్లోకి ఓ గొప్ప ఆశాకిరణం. నేను బీజేపీ కార్యకర్తను కాను, మోదీ భక్తుణ్ణి అంతకన్నా కాదు. మోదీ గారు, మీకు నా జోహార్లు.